ఎంబీఏ ఆర్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ప్రోగ్రామ్ సంబంధించి యాజ్ పర్ న్యూ సిలబస్ ప్రకారం మీరు ఎంబీఏ ఫస్ట్ సెమిస్టర్లో చదువుతున్న విద్యార్థులైనట్టయితే మనకు ఎంబీఏ ఫస్ట్ సెమిస్టర్లో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషన్ బిహేవియర్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్. మీరు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులైనా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులైనా, తెలంగాణ, పాలమూరు, శతవాహన ఇలా ఏ యూనివర్సిటీ పరిధిలో చదువుతున్న విద్యార్థులైనా కూడా మనకు ఎంబీఏలో ఫస్ట్ సెమిస్టర్లో వచ్చేసి మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషన్ బిహేవియర్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అనేది చెప్పొచ్చు. ఈ సబ్జెక్ట్లో మీరు బెటర్ స్కోర్ తెచ్చుకోవాలి అనుకుంటే మీరు ఏ టాపిక్స్ కవర్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలి, దట్ టు బి ఎండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ కోసం మనకు యూనిట్ వైజ్గా ఏ టాపిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టాపిక్స్ గురించి వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ అదేవిధంగా యాజ్ పర్ యువర్ సిలబస్ ప్రకారం ఉస్మానియా యూనివర్సిటీ కానీ అదర్ యూనివర్సిటీస్ సంబంధించి కానీ కేస్ స్టడీస్ కూడా మనకి ఎగ్జామినేషన్లో అయితే అడగడం జరుగుతుంది. కేస్ స్టడీస్ సంబంధించిన కాన్సెప్ట్ గురించి కూడా ఈ వీడియోలో కొంత అయితే మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం ఎంబీఏ ఫస్ట్ సెమిస్టర్లో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయిన మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ బిహేవియర్కి సంబంధించిన సిలబస్ ప్రకారం ఈ యొక్క టాపిక్స్ అయితే చూస్తున్నాము. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు టోటల్గా మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ బిహేవియర్లో వచ్చేసి 5 టాపిక్స్ అయితే ఉంటాయి. యూనిట్ వైజ్గా 5 యూనిట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ యూనిట్లో వచ్చేసి మనకి ఇక్కడ మేనేజ్మెంట్ ఫిలాసఫీ అండ్ అప్రోచెస్ సంబంధించి ఫస్ట్ యూనిట్లో కొన్ని టాపిక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ యొక్క యూనిట్కి వెళ్ళి ఏ టాపిక్స్ అనేది ప్రిపేర్ అయినట్టయితే ఎగ్జామ్లో బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుందంటే నేను ఇక్కడ ప్రతి యూనిట్ నుంచి ప్రతి టాపిక్ నుంచి ఇక్కడ 5 టాపిక్స్ అయితే తీసుకోవడం జరిగింది. టోటల్ 5 యూనిట్స్ ఉంటాయి. ఈచ్ యూనిట్ నుంచి వచ్చేసి 5 టాపిక్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఫస్ట్ యూనిట్లో 5 టాపిక్స్ ఏంటి అని మీరు క్వైరీ చేసినట్టయితే ఫస్ట్ టాపిక్ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మీకు డిఫైన్ మేనేజ్మెంట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ నేచర్, స్కోప్, ఫంక్షన్స్. మేనేజ్మెంట్ అంటే ఏంటి, మేనేజ్మెంట్కి సంబంధించి నేచర్, దానికి సంబంధించిన స్కోప్ అండ్ ఏ ఫంక్షన్స్ అనేది మేనేజ్మెంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి అనే టాపిక్ గురించి మనకు జనరల్ బేసిక్ క్వశ్చన్ అయితే అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా ఎంబీఏలో అడ్మిషన్ తీసుకున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్కి నేచర్, స్కోప్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ గురించి అయితే తెలిసి ఉండాలి. ఇది మనకు షార్ట్ క్వశ్చన్ అండ్ లాంగ్ క్వశ్చన్స్లో కూడా 2 టైమ్స్ అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ అనేది మనం చెప్పొచ్చు. ఖచ్చితంగా ఈ టాపిక్ని మీరు ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఎక్స్ప్లెయిన్ ది మేనేజ్మెంట్ ప్రాసెస్ విత్ నీట్ డయాగ్రామ్ అని చెప్పేసి మనకు మేనేజ్మెంట్ ప్రాసెస్ సంబంధించి వర్టికల్, హారిజంటల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ సంబంధించిన డయాగ్రామ్స్ అయితే అడుగుతుంటారు. మీరు మేనేజ్మెంట్ ప్రాసెస్ సంబంధించింది మీరు డయాగ్రామ్ రూపంలో ప్రజెంట్ చేయడానికి కూడా రెడీగా అయితే ఉండాలి. సమ్ టైం మనకు డయాగ్రామ్ అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే మనకు ఇక్కడ థర్డ్ టాపిక్ ఏదైతే చూసారో అది మనకు వెరీ ఇంపార్టెంట్. దీంట్లోనే మనకు 3 టాపిక్స్ని అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. క్లాసికల్ థియరీస్, మేనేజ్మెంట్ థియరీస్ సంబంధించి క్లాసికల్ థియరీ అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ రిలేషన్స్ థియరీ, తర్వాత కాంటిజెన్సీ అప్రోచెస్ సంబంధించి ఆర్ కాంటిజెన్సీ థియరీస్ సంబంధించిన టాపిక్ నుంచి క్వశ్చన్స్ అయితే అడగొచ్చు. ఇక్కడ మనకు జనరల్గా ఏంటంటే వాట్ ఈస్ క్లాసికల్ థియరీ, వాట్ ఈస్ హ్యూమన్ రిలేషన్స్ థియరీ అండ్ వాట్ ఈస్ కాంటిజెంటీ అప్రోచెస్ లేదా కాంటిజెన్సీ థియరీ అని సపరేట్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. లేదా మనకు డిఫరెన్సెస్ బిట్వీన్ కానీ రిలేషన్షిప్ బిట్వీన్ వెర్షన్లో కూడా అడగడం జరుగుతుంది. జనరల్గా వచ్చేసి క్లాసికల్ థియరీ అనేది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత దాన్ని క్రిటికైజ్ చేస్తూ హ్యూమన్ రిలేషన్స్ థియరీ అనేది రావడం జరిగింది. హ్యూమన్ రిలేషన్స్ థియరీని క్రిటికైజ్ చేస్తూ మనకు సిస్టమ్ అండ్ కాంటిజెంటీ అప్రోచెస్ థియరీస్ అయితే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మీరు ఇలా దాన్ని క్రోనాలజికల్ ఆర్డర్లో నేర్చుకున్నట్లయితే ఈజీగా బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఈ యొక్క క్లాసికల్, హ్యూమన్ రిలేషన్స్, సిస్టమ్, కాంటిజెంటీకి సంబంధించిన టాపిక్ అయితే ఖచ్చితంగా ప్రతి టాపిక్ మీరు తెలుసుకోవాలి ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మనకు 4th క్వశ్చన్ వచ్చేసి డిస్క్రైబ్ ది హార్థోన్ ఎక్స్పెరిమెంట్కి సంబంధించి అండ్ దేర్ సిగ్నిఫికెన్స్ సంబంధించి అడగడం జరిగింది. మనకు 4th క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అడిగినట్టయితే ఫస్ట్ వన్ మేనేజ్మెంట్ సంబంధించి నేచర్, స్కోప్, ఫంక్షన్స్ అనేది అండ్ థర్డ్ టాపిక్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి 5th టాపిక్ అనేది మనకు వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీరు ఫస్ట్, థర్డ్, 5th అయితే స్కిప్ చేయకుండా చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మళ్ళీ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్స్ప్లెయిన్ ది కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ హెన్రీ పోయల్, FW టైలర్ అండ్ పీటర్ డక్కర్కి సంబంధించి మేనేజ్మెంట్ తార్లో వాళ్ళు ఎటువంటి సేవలు, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి అనే టాపిక్ నుంచి మనకు క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఎంబీఏ ఫస్ట్ సెమిస్టర్లో అయితే. అండ్ మీరు ఈ టాపిక్స్ అనేది హెన్రీ పోయల్ కానీ, FW టైలర్ కానీ, పీటర్ డక్కర్ కానీ ఇక్కడ నేర్చుకుంటారు ఆల్రెడీ. క్లాసికల్, హ్యూమన్ రిలేషన్స్ థియరీకి సంబంధించి అండ్ తర్వాత సిస్టమ్ అండ్ కాంటిజెన్సీలో కూడా వీళ్ళ యొక్క పాత్ర అనేది ఉంటుంది. వీరు చేసిన సేవలే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ క్వశ్చన్ని మళ్ళీ స్పెషల్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంపార్టెంట్ టాపిక్స్కి వచ్చినట్టయితే ఫస్ట్ అండ్ థర్డ్ అనేది మనకి వెరీ ఇంపార్టెంట్. వాటిపైన మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఆర్గనైజేషనల్ డిజైన్కి సంబంధించి స్ట్రక్చర్ అండ్ డిసిషన్ మేకింగ్ సంబంధించిన టాపిక్ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్స్ప్లెయిన్ ది బేసిక్స్ అడ్వాన్స్ మోడల్స్ ఇన్ ఆర్గనైజేషన్ డిజైన్ సంబంధించిన టాపిక్ అయితే అడగడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. యూనిట్ 2 కనుక మీరు తీసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఎక్స్ప్లెయిన్ ది బేసిక్ అండ్ అడ్వాన్స్ మోడల్స్ ఆఫ్ ది ఆర్గనైజేషనల్ డిజైన్ సంబంధించిన టాపిక్ నుంచి మనకు క్వశ్చన్స్ అడుగుతారు. తర్వాత డిస్కస్ ది మెయిన్ అప్రోచెస్ ఆఫ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ విత్ ఎగ్జాంపుల్స్. సెకండ్ టాపిక్ ఏదైతే ఉందో మనకు మెయిన్ అప్రోచెస్ ఆఫ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది మనకు వెరీ ఇంపార్టెంట్ ఎండ్ సెమిస్టర్ పర్పస్లో. ఈ ఆర్గనైజేషనల్ డిజైన్ కావచ్చు, మోడల్స్ కావచ్చు, మనకు షార్ట్ క్వశ్చన్స్లో అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ తర్వాత ఎక్స్ప్లెయిన్ ది డిసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఆర్గనైజేషన్ అనే టాపిక్ అయితే ఉంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సెకండ్ యూనిట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది మీకు ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా డిస్ప్లే చేయడం జరిగింది. మీరు సెకండ్ యూనిట్లో ఫోకస్ చేయాల్సిన టాపిక్ ఏంటంటే లాంగ్ క్వశ్చన్స్ ప్రకారం సెకండ్ వన్, థర్డ్ వన్, 4th వన్, 5th వన్ అనేది మనము ఎక్కువగా ఫోకస్ చేయాలి. అండ్ మ్యాక్సిమం ఆఫ్ ది రిలవెంట్ థియరీ పర్పస్లో అయితే మనకు 5th వన్ ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. డిఫైన్ క్వాలిటీ ఆఫ్ వర్క్ లైఫ్ సంబంధించిన టాపిక్ అనేది మనకు ఎక్కువగా అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. 4th టాపిక్ ఏదైతే ఉంటుందో మీకు
డిసిషన్ మేకింగ్ సంబంధించి సర్టనిటీ, అన్సర్టనిటీ, రిస్క్, కాన్ఫ్లిక్ట్ సంబంధించి మనకి ఇది కేస్ స్టడీ పైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కేస్ స్టడీ రిలవెంట్ కూడా అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఈ యొక్క థియరీ అనేది టోటల్గా మనకు సెకండ్ యూనిట్ వచ్చేసి ఏంటి అంటే 5 టాపిక్స్ అనేది మీరు ఖచ్చితంగా ఫోకస్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలి. ఈ టాపిక్స్ అనేది కవర్ చేసినట్టయితే మీరు ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ వచ్చినా కూడా రాయగలుగుతారు. దాని తర్వాత ఆర్గనైజేషనల్ బిహేవియర్కి సంబంధించి సో మనకు థర్డ్ యూనిట్ అయితే ఉంటుంది. సో ఆర్గనైజేషన్ బిహేవియర్ ఎవరైతే సో మీరు బీకామ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కానీ బీకామ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కానీ ఉంటారు, ఈ టాపిక్ మీకు కొంచెం ఈజీగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫస్ట్ యూనిట్ కూడా ఈజీగా ఉండడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ డిఫైన్ ఆర్గనైజేషన్ బిహేవియర్, ఎక్స్ప్లెయిన్ ఇంపార్టెన్స్ అనేది అడుగుతారు. సో మనకి ఫస్ట్ టాపిక్ వచ్చేసి దానికి సంబంధించిన ఇంపార్టెన్స్ కానీ సిగ్నిఫికెన్స్ కానీ అడ్వాంటేజెస్ కానీ మనకు మెరిట్స్ డిస్మెరిట్స్ సంబంధించిన టాపిక్ల నుంచి కానీ ఫోకస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. జస్ట్ ఇక్కడ మనకి ఇంపార్టెన్స్ అనే టాపిక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ తర్వాత మనకు పర్సనాలిటీకి సంబంధించి బిగ్ 5 పర్సనాలిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఆర్గనైజేషన్ థియరీలో వచ్చేసి మనకు బిగ్ 5 ఏదైతే ఉందో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఖచ్చితంగా మీరు ఈ టాపిక్ని ఏదైతే ఉంటుందో బిగ్ 5కి సంబంధించి ఆ ఎలిమెంట్స్ని కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది 5 పర్సనాలిటీకి సంబంధించిన టాపిక్లో అయితే. తర్వాత ఎక్స్ప్లెయిన్ ది పర్సెప్షన్ అండ్ అట్రిబ్యూషన్కి సంబంధించి పర్సెప్షన్ అట్రిబ్యూట్స్కి సంబంధించిన టాపిక్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతారు. పర్సెప్షన్కి సంబంధించి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్, ఏ ఫ్యాక్టర్స్ అనేది పర్సెప్షన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయనే ప్రాసెస్లో కూడా మనకు క్వశ్చన్స్ అడుగుతారు పర్సెప్షన్ రిలేటెడ్ అయితే. అండ్ తర్వాత మనకు సో మోటివేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ ఆఫ్ థియరీస్ ఆఫ్ మోటివేషన్కి సంబంధించి సో మోటివేషన్ అనేది ఎలా ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది ఈ వర్క్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో. సో మోటివేషన్ యొక్క ఇంపార్టెంట్ ఏంటి అనే కంటెంట్కి సంబంధించిన టాపిక్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మీరు మాత్రం డిస్కస్ ది మోటివేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది కంటెంట్ అండ్ ప్రాసెస్ ఆఫ్ ది థియరీస్ మోటివేషన్ సంబంధించి అయితే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దెన్ లాస్ట్ వన్ వచ్చేసి మనకు థర్డ్ యూనిట్లో ఎక్స్ప్లెయిన్ ది ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ అండ్ జోహరీ విండోస్ మోడల్కి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో దీంట్లో మనం థర్డ్ యూనిట్ కనుక ఫోకస్ చేయాలి అనుకుంటే బిగ్ 5 పర్సనాలిటీస్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ మోటివేషనల్ థియరీ అనేది ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ ఆఫ్ పర్సెప్షన్కి సంబంధించి కూడా వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇవి కాన్సెప్ట్ వైజ్గా కూడా మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో మీరు వీటిపైన అయితే ఫోకస్ ఎక్కువగా చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఫోర్త్ యూనిట్ మనకు గ్రూప్ డైనమిక్ అండ్ లీడర్షిప్ సంబంధించి సో గ్రూప్ డైనమిక్ అండ్ స్టేజెస్ సంబంధించి స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. సో టీమ్ బిల్డింగ్ కాన్సెప్ట్ కూడా మనకు వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో దీంట్లో ప్రతిదీ మేము ఇంపార్టెంట్ టాపిక్స్ని ఎలాబరేట్ చేయడం జరిగింది. ఎవరైతే ప్రజెంట్ ఎంబీఏ ఫస్ట్ సెమిస్టర్లో సో మేనేజ్మెంట్కి సంబంధించి ఈ ఆర్గనైజేషన్ బిహేవియర్ చదువుతున్న ఆస్పిరెంట్స్ ఉన్నారు, మీరు ఖచ్చితంగా వీటిపైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ టాపిక్ వచ్చేసి కాన్ఫ్లిక్ట్స్, క్యాసెస్ టైప్స్, కాన్ఫ్లిక్ట్స్, రిజల్యూషన్ మోడల్ సంబంధించిన టాపిక్స్ చూడొచ్చు. అండ్ డిస్కస్ ట్రైట్స్ అండ్ బిహేవియరల్ అప్రోచెస్ సంబంధించిన టాపిక్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ తర్వాత ఎక్స్ప్లెయిన్ ఫాత్ గోల్ థియరీ అండ్ హార్సే సంబంధించిన టాపిక్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ 5 టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది గ్రూప్ డైనమిక్ అండ్ లీడర్షిప్ సంబంధించి. సో మనకి ఎక్కువ గ్రూప్ డైనమిక్ డెవలప్మెంట్కి సంబంధించి అండ్ టీమ్ బిల్డింగ్ సంబంధించిన కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. లీడర్షిప్ సంబంధించిన టాపిక్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి ఖచ్చితంగా. ఎమర్జింగ్ యాక్సెప్ట్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ బిహేవియర్ అనేది మనకి లాస్ట్ యూనిట్. సో ఈ లాస్ట్ యూనిట్ నుంచి కూడా మేము 5 టాపిక్స్ అయితే ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ 5 టాపిక్స్ అనేది మీరు ఖచ్చితంగా ఫోకస్ చేస్తూ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఎంబీఏ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ కోసం అయితే. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ఎంబీఏ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ పర్పస్లో ఎక్స్ప్లెయిన్ ది ఆర్గనైజేషనల్ కల్చర్ అండ్ ఆర్గనైజేషనల్ క్లైమేట్కి సంబంధించిన టాపిక్ మీరు చూడొచ్చు. స్ట్రెస్ మేనేజ్మెంట్కి సంబంధించి సెకండ్ టాపిక్లో అయితే చూడొచ్చు. అండ్ తర్వాత మనకు మేనేజ్మెంట్ ఆఫ్ చేంజ్కి సంబంధించి ఆర్గనైజేషనల్ డెవలప్మెంట్కి సంబంధించి టాపిక్ నుంచి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కమ్యూనికేషన్ ప్రాసెస్ సంబంధించి అండ్ కమ్యూనికేషన్ బ్యారీస్ సంబంధించిన టాపిక్ కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ ఆర్గనైజేషనల్ కల్చర్ అనేది అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది అండ్ తర్వాత వచ్చేసి కమ్యూనికేషన్ బ్యారియర్స్ ఏదైతే ఉందో సో ఈ 3 టాపిక్స్ మీద మీరు ఎక్కువగా అయితే ఫోకస్ చేయాల్సి ఉంటుంది 5th యూనిట్ నుంచి. ఇలా మీరు యూనిట్ వైజ్గా 5 టాపిక్స్ అయితే మేము ఎలాబరేట్ చేయడం జరిగింది. ప్రతి యూనిట్లో ఉన్న టాపిక్స్ అనేది మీరు క్లియర్గా ప్రిపేర్ అవ్వండి. సో మేము ఈ 5 యూనిట్స్కి సంబంధించిన టాపిక్ వైజ్ థియరీ నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఆ థియరీ నోట్స్ అనేది మనకు టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఉంటుంది, మీరు అక్కడ డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు కేస్ స్టడీస్ గురించి మీరు క్వైరీ చేసినట్లయితే కేస్ స్టడీ ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఐడియా ఉండదు. కాబట్టి కేస్ స్టడీస్ సంబంధించి కూడా నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కేస్ స్టడీస్ కోసం మీరు స్పెషల్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. పైన మనకు ఆల్రెడీ కొన్ని థియరీస్ కొన్ని కాన్సెప్ట్స్ అనేది నేర్చుకున్నప్పుడు దానికి సంబంధించి ఒక లైవ్ ఎగ్జాంపుల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి మీకు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. జస్ట్ లైక్ మనకు కాంప్రహెన్సివ్ ప్యాసేజ్ లాగా మీరు ఆ ప్యాసేజ్ అనేది రీడ్ చేసిన తర్వాత మీ సజెషన్ అయితే చెప్పాల్సి ఉంటుంది. లేదా వాళ్ళకి ఒక ప్రాబ్లం ఇస్తారు, ఆ ప్రాబ్లం ద్వారా మీరు సజెషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది కేస్ స్టడీస్ సంబంధించి. కేస్ స్టడీ 1 వచ్చేసి ఏంటంటే క్లాసికల్ వర్సెస్ హ్యూమన్ రిలేషన్ సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. క్లాసికల్ థియరీ వచ్చేసి మనకు ఎఫ్డబ్ల్యూ ట్రైలర్ కావచ్చు అండ్ అదర్ దెన్ సో మనకు సంబంధించిన 14 ప్రిన్సిపల్స్ సంబంధించిన కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు క్లాసికల్ థియరీకి సంబంధించిన కాన్సెప్ట్స్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తారు. హ్యూమన్ రిలేషన్స్ సంబంధించింది వచ్చేసి హ్యూమన్ రిలేషన్స్కి వాల్యూ ఇస్తుంది. సో ఈ టాపిక్ ఏదైతే ఉంటుందో మీరు బేసిక్ కాన్సెప్ట్ అనేది ముందు రీడ్ చేసి ఉంటే దీని గురించి మీకు ఈజీగా అర్థం చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఏ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ ఫోకస్ స్ట్రిక్ట్లీ ఆన్ రూల్స్, సూపర్వైజింగ్ అండ్ ప్రొడక్టివిటీ టార్గెట్స్, ఎంప్లాయీ టర్న్ ఓవర్ హై, ద మోరల్ ఈజ్ లో డిపాజిట్, సో గుడ్ వేజెస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సంబంధించిన టాపిక్ ప్రకారం
ఐడెంటిఫై ది మేనేజ్మెంట్ అప్రోచ్ ఇస్ ఫాలోడ్. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ ప్రకారం వాళ్ళు ఏ మేనేజ్మెంట్ అప్రోచ్ ఫాలో అవుతున్నారు అంటే, సో మొరాలిటీ లేదు అన్నట్టయితే, మొరాలిటీ లేదు అనుకుంటే, సో వారికి సంబంధించిన గుడ్ వేజెస్ లేవు అనుకుంటే అది వచ్చేసి ఏంటి అంటే క్లాసికల్ థియరీకి సంబంధించింది. హ్యూమన్ రిలేషన్స్లో హ్యూమన్ నీడ్స్కి, హ్యూమన్ సాటిస్ఫాక్షన్స్కి, హ్యూమన్కి ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది యాజ్ పర్ హ్యూమన్ రిలేషన్ అప్రోచ్ కానీ థియరీ ప్రకారం కానీ. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే వాళ్ళు ఫాలో అయ్యిందంటే క్లాసికల్కి సంబంధించిన థియరీస్ కానీ, క్లాసికల్కి సంబంధించిన అప్రోచెస్ కానీ ఫాలో అవ్వడం జరిగింది. సో ఇలా మనం దానికి సంబంధించిన సజెషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ కాన్సెప్ట్ అనేది మీరు అర్థం చేసుకుంటే ఆ కాన్సెప్ట్ని బట్టి మీరు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సైంటిఫిక్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఎ ఫ్యాక్టరీ ఇంట్రడ్యూస్డ్ టైమ్ అండ్ మెన్షన్ స్టడీస్ సంబంధించి. సో ఇక్కడ దానికి సంబంధించిన కంటెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలా మనకి ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు, కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఆ క్వశ్చన్స్కి మనం ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. జస్ట్ లైక్ 1 లైన్లో కానీ 2 లైన్స్లో కానీ ఆన్సర్ ఇచ్చే విధంగా అయితే ఉంటుంది. సో మీరు సియా పబ్లికేషన్స్ కానీ లేదా రాహుల్ పబ్లికేషన్స్ కానీ ఫాలో అవుతున్నా, లేదా అకాడమీ మీ యొక్క రిలవెంట్ సుపీరియర్స్ ఎవరైతే మనకు సంబంధించిన గైడ్ మెంబర్షిప్స్ సజెషన్ చేసిన బుక్స్ ఉంటాయో వాటిని ఫాలో అయినా కూడా మీరు ఆన్సర్ అయితే చేయొచ్చు. ఇది మనకు ఫస్ట్ సెమిస్టర్ సంబంధించిన టాపిక్స్ అయితే. సో ఈ టాపిక్స్ పైన మీరు ఫోకస్ చేస్తూ ప్రిపేర్ అవ్వండి. అండ్ సేమ్ టైం వన్స్ మీ యొక్క ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏ యూనివర్సిటీ విద్యార్థులైనా కూడా మీ క్వశ్చన్ పేపర్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ సేమ్ టైం మీకు ఈ యొక్క ఇంపార్టెంట్ టాపిక్స్ ఎక్కడి వరకు హెల్ప్ అవ్వడం జరిగింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీరు కామెంట్ చేసే దాన్ని బట్టి అప్కమింగ్ స్టూడెంట్స్ కానీ లేదా మాకు సంబంధించిన రివైజ్డ్ కంటెంట్కి సంబంధించి కానీ ఫీడ్బ్యాక్ లాగా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే.